ఎందుకని మాట చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 99లో ఆయన 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కనీసం 1 కోటి ఉద్యోగాల్లో 1,00,000 ఉద్యోగాలైనా చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి. అట్లాగనే 2014-19 మధ్య ఆయన 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 2,000 రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు, నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు. అట్లాగనే 2024లో కూడా మళ్ళీ చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా? ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆయన 99లో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు కూడా చూస్తున్నట్టుగా P4 అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఏం చెప్పారో ఈ రోజున 2024-25లో కూడా అవే చెప్తున్నారు. అట్లాగనే 2014-19లో కూడా చూడండి, జాబు రావాలంటే బాబు కావాలని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని. అట్లాగనే కొత్త దాని గురించి మనం చెప్పక్కర్లా, సూపర్ 6 అన్ని పెట్టారు కదా, అన్నీ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మారలా. 99లో ఏం చెప్పారో, 14లో ఏం చెప్పారో, 24లో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో దిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఎంతవరకు ఇవ్వాల. మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగులు ఉన్నారని వారే స్వయంగా ఏ జిల్లాకి ఎంతమందో అనేది కూడా చాలా స్పష్టంగా ఒక టేబుల్ వేసి విడుదల చేశారు. మరి ఈ 1,56,50,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారా? నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఎక్కడన్నా చెల్లించారా? చెప్పండి. గతంలో కూడా 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 2,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. కానీ ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కానీ ప్రజలు ఎందుకు మోసపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేయగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి మాయ మాటలు, జిమ్మిక్కు మాటలు, పెట్టుబడులు తేకుండానే తెచ్చినట్టు, ఉద్యోగాలు కల్పించకుండానే కల్పించినట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన అంశాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు తెలుసుకుంటారు. ఎప్పుడైనా సరే ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు నేర్చుకొని దానికి ఆయనే ఏదో సృష్టికర్తలాగా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ఐటీ నేనే కనిపెట్టానని, ఉద్యోగాలు నేనే వేయించానని, లేకపోతే హైదరాబాద్ని 400 సంవత్సరాల కిందట నేనే అభివృద్ధి చేశానని కూడా చంద్రబాబు గారు చెప్పగలరు.
చంద్రబాబు గారు చెప్పగలరు. 400 సంవత్సరాల కిందమే హైదరాబాద్ను కూడా డెవలప్ చేశానని చంద్రబాబు గారు మాత్రం చెప్పగలరు. ఆయన చెప్పే ఏ మాట కూడా వాస్తవం కాదు, అన్ని పచ్చి అబద్ధాలే. కానీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలని నిజంగా జరిగిపోతున్నట్టు ఆయన సొంత మీడియా, ఎల్లో మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతూనే ఉంటారు. ప్రజలందరూ కూడా గ్రహించాలి, చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనని. చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనే అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడింది ఈ రోజున తామేదో తెచ్చినట్టు, ఏదో వీళ్ళే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఉత్తి చేతులతో వచ్చిన మాట వాస్తవమే కదా. దావోస్ వెళ్ళారు, ఉత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. అసలు ఏ ఒక్క కంపెనీతో అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా? ₹1 పెట్టుబడి నేను తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఈ ఏడాది కాలంలో కల్పించారా? దమ్ముంటే దీని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుమతి పొందిన కంపెనీలని ఈరోజు మీరేదో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీరే అవన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ఎన్టీపీసీ తొలిసారిగా 1,10,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ యూనిట్ని 2023లో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దేశంలో మొదటిసారిగా ఎన్టీపీసీ 1,10,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అన్ని భూ బదలాయింపులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కానీ డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. దానికి డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. అట్లాగనే గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకున్నట్టు మళ్ళీ డప్పు కొట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 10 లక్షల కోట్లు కాకినాడలో గ్రీన్కో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో అర్సల్ మిట్టల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి వారికి అనుమతులు ఇచ్చి వారి ప్రొడక్షన్ ప్రారంభించి ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆయన ఏదో స్టార్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే మనందరికి కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్ళి అన్నట్టు ఉంటుంది. మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్ళి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 23న ఒక ప్రజెంటేషన్లో ఆయన 9.3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినట్టుగా, 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా ప్రజెంటేషన్లో చెప్పుకున్నారు. మీరు చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయే కదా. ఇప్పుడు మేము చెప్పిన కంపెనీలన్నీ, ఉద్యోగాలన్నీ ఆయన హయాంలో ఇచ్చినాయే కదా. కానీ మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులో
కొన్ని మార్పులు చేర్పులు చేసి అదేదో మీరు చేసినట్టు చెప్పుకుంటే ఎలాగా? పెట్టుబడులు వచ్చినాయేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, పని ప్రారంభించింది మా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఉద్యోగాలు కల్పించిందేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు? ఇదేనా మీ సమర్థత? పెట్టుబడులు తెచ్చేది ఒకరు, అనుమతులు ఇచ్చేది ఒకరు, కానీ ప్రచారం చేసుకునేది చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారా? చెప్పండి. అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతున్నందున పారిశ్రామికవేత్తల మీద, పెట్టుబడిదారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ రాష్ట్రం వదిలి చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కదా. మీ కూటమి నేతలు వాటాలు, కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళని చితకబాతున్నారు కదా, అక్రమ కేసులు పెడుతున్నారు కదా, పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా, రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? చెప్పండి. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా? పెట్టుబడులు పెడతారా? మీకు కమిషన్లు ఇవ్వాలి, నెల నెల మామూళ్ళు కట్టాలి, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా. ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి? ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా, బెదిరింపులు, బ్లాక్మెయిల్కి, దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా, కోకొల్లలు ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము, మీరు కూడా బాగా తలకెక్కించుకోండి. ప్రజలకి ఇంకా మాయ మాటలు, అబద్ధాలు చెప్పమాక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించారా లేదా? వికాట్ కంపెనీ యూరోప్లో చాలా పేరు పొందిన కంపెనీ, 165 సంవత్సరాల చరిత్ర ఉంది. 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. భారతీ సిమెంట్స్లో ఆ కంపెనీకి 51% వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా, అన్యాయంగా, అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్లో ఇరికించారు. అసలు ఈ రాష్ట్రంతో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు కేసుల్లో ఇరికిస్తే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్ స్కామ్లో ఇరికించారు. ఇంకా యూరోప్ లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి? సజ్జన్ జిందాల్ గారిని, ఒక సినిమా హీరోయిన్ని అక్రమ కేసు పెట్టించి ఆయన వేధింపులకి గురి చేయడం మూలంగా కదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని విరమించుకొని ఆయన మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. సజ్జన్ జిందాల్ గారిని వేధింపుల మాట వాస్తవం కాదా? మీ వేధింపుల వలన 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రకి వెళ్ళిన మాట వాస్తవం కదా? వాస్తవం కదా? అట్లానే తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రా సిమెంట్స్ మీద దాడులు చేయడం వాస్తవం కదా? చెప్పండి. తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దాడులు చేయడం నిజం కాదా? ఆయన లారీలు సీజ్ చేయించిన మాట వాస్తవం కాదా? ముడి సరుకుని సరఫరా చేసేటువంటి టిప్పర్లని అక్కడ ఉండేటువంటి సిఐ సురేష్ బాబు గారితో అల్ట్రాటెక్ కంపెనీ లారీలు సీజ్ చేయించిన మాట నిజమా కాదా? ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి? గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టినటువంటి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్
ఈ అంశంలో కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్బలంతో విధ్వంసం చేస్తే ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి? పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు దందాలు సాగిస్తున్న మాట వాస్తవం కదా? అంజనీ సిమెంట్స్, భవ్య సిమెంట్స్ మీద ఆయన ఇష్టానుసారం దాడులు చేస్తున్న మాట నిజం కదా? ప్రతి బస్తాకి కప్పం కట్టాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ కంపెనీ కొన్ని రోజులు మూత పడేలాగా వేధింపులకు గురి చేసిన మాట నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? అట్లానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో యూబీ బేర్ల ఫ్యాక్టరీని కూటమి నేతలు అలజడి సృష్టించారు లేదా? అక్కడ బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ప్రతి నెల కప్పం కట్టాలి, లారీకి 1000 రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి, ప్రతి నెల 1,50,00,000 రూపాయలు నాకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట నిజమా కాదా? చెప్పండి. ప్రపంచంలోనే స్పిరిట్స్ తయారు చేసే కంపెనీల్లో ప్రముఖమైనది యూబీ అనేది అందరికీ తెలిసిన మాట. మరి ఆ కంపెనీ రెవెన్యూనే 10,000 కోట్ల ఉంటుంది, 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అట్లాంటి కంపెనీని కమిషన్లు ఇవ్వాలి, ప్రతి నెల కప్పం కట్టాలి అని వేధింపులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో పెట్టుబడులు వస్తాయి. అలానే జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నారా లేదా? కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్నారా లేదా? ఇట్లాంటి భయానక వాతావరణం ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దాల్మియా సిమెంట్స్ తీసుకున్నా, మై హోమ్ సిమెంట్స్ తీసుకున్నా ఇవన్నిటి మీద మీరు పగ సాధించట్లేదా? వాళ్ళ ఇబ్బందులు గురి చేయట్లేదా? వాళ్ళ గనులు తవ్వుకోనియకుండా, ఉత్పత్తి చేయనీయకుండా మీరు అడ్డుకోవట్లేదా? చెప్పండి. మై హోమ్స్ కింద TV9 లాంటి మీడియా సంస్థ కూడా నడుస్తుంది. వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరిత కోణంతోనే కదా మీరు మై హోమ్స్ సిమెంట్ కంపెనీని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగనే తాడిపత్రిలో ఎల్ఎన్టీ సిమెంట్ కంపెనీకి ఫ్లై యాష్ సరఫరా చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగనే ఆదినారాయణ రెడ్డి గారు పట్టుబట్టి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికే కదా వచ్చింది. అట్లాంటి భయానకమైన వాతావరణం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? మీ ఎమ్మెల్యేలు కంపెనీల మీద, పారిశ్రామికవేత్తల మీద దాడులు చేసి కప్పం కట్టమని బెదిరిస్తున్న మాట నిజం కాదా? మీరు అవన్నీ కప్పిపుచ్చి ఎవరిని మోసం చేస్తారు? ఎవరి కళ్ళకు గంతలు కట్టాలనుకుంటా ఉన్నారు? కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీపీ మీద కూడా, డీసీఎం మీద, సిబ్బంది మీద కూడా అక్కడ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాడి చేయలేదా? తిట్ల దండకం చేయలేదా? వాటాలు ఇవ్వనందుకే కదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా దాడికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మీకు కమిషన్లు ఇవ్వకపోతే ఎవరిమైనా సరే దాడి చేస్తారు, బూతులు తిడుతున్నారు కదా. కాకినాడ పోర్టు కూడా చూశారు కదా మీరు. టీడీపీ సానుభూతిపరుడు కేవీ రావు గారితో ఒక తప్పుడు ఫిర్యాదు పెట్టించి అరవిందో ఫార్మోకు చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి గారిని కూడా కేసులతో వేధిస్తున్న మాట నిజం కాదా? రామాయపట్నం పోర్టులో వాటా ఇవ్వలేదని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు లేదా? యాజమాన్యం నసేమిరా అంటే ఆయన మెటీరియల్ సరఫరాని అడ్డుకున్న మాట నిజమా కాదా? ఈ పంచాయతీ కూడా మీ కార్యాలయానికి వచ్చింది కదా. మీ కార్యాలయానికి వచ్చింది కదా. సత్తెనపల్లిలో కూడా మరి
ఒక షాడో ఎమ్మెల్యేగా ఒక టీడీపీ నేత పనిచేస్తా ఉన్నారు. వారు కూడా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా గ్రానైట్ రవాణా కోసం చేస్తున్నారు కదా. ఈ అంశాలని ప్రజలకు తెలవనుకుంటున్నారా? మీరు కప్పిపుచ్చినంత మాత్రాన అర్థం కావాలనుకుంటా ఉన్నారా? అట్లానే శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ప్రముఖ డైలాగ్తో ఆయన బాగా స్ఫూర్తి పొందారంట. ఆయన సీజ్ ద కంపెనీ అంటున్నాడంటే ఏమన్నంటే ఆయన ఈ డైలాగ్ మీకు అర్థమైంది. ఆయన శ్రీకాకుళంలో నడికుదిటి ఈశ్వరరావు ఎవరైనా మాట్లాడితే సీజ్ ద కంపెనీ అంటాడంట. ఆ డైలాగ్ బాగా ఆయనకి బాగా ప్రారంభించిందంట. అందుకని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సీజ్ ద కంపెనీ అంటున్నాడంట. ఆయనకి డబ్బులు ఇవ్వకపోతే, ఆయనకి కమిషన్లు ఇవ్వకపోతే, కప్పం కట్టకపోతే, ఎవరన్నా సరే ఆయన స్కూల్ బిల్డింగ్స్కి వాటికి కాంక్రీట్ కనుక అంటే రెడీ మిక్స్ సప్లై చేయకపోతే వాళ్ళ మీద కూడా ఇష్టానుసారం దాడులు చేయడం తిరగబడ్డమంట ఆయన. పెట్టుబడిదారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, విదేశీ కంపెనీ డైరెక్టర్ల మీద ఈ విధంగా మీరు కత్తి కడితే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంత ప్రమాదకరమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీని కూడా వీళ్ళే తెచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. అశోక్ లైలాండ్ 2021లోనే మేము ఉత్పత్తి ప్రారంభించామని, స్టాక్ ఎక్స్చేంజ్లో మాది లిస్టింగ్ అయ్యిందని వాళ్ళు చెప్తా ఉంటే లోకేష్ గారు ఏదో ప్రారంభించినట్టు ఆయనే ప్రచారం చేసుకున్నారు. 2021లోనే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయింది. మళ్ళీ 2025లో మళ్ళీ ఎలా ఉత్పత్తి ప్రారంభిస్తుందో మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రారంభమైనటువంటి కంపెనీ, ఉత్పత్తి ప్రారంభించినటువంటి కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో మరి లిస్టింగ్ అయినటువంటి ఆ కంపెనీ ఈ రోజున ఏదో లోకేష్ గారు ప్రారంభించినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పెట్టుబడుల్ని, కంపెనీలని, తెచ్చిన ఉద్యోగాల్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఏటీసీ టైర్స్ 3079 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకొని 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆమోద ముద్ర పడి 2021లో పనులు ప్రారంభించి 2022లో ఈ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఏటీసీ టైర్స్ కంపెనీనంట వీళ్ళేదో తెచ్చామని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అట్లాగనే డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్ కండిషన్ తయారు చేసేటువంటి కంపెనీ 2022లోనే మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉత్పత్తి కూడా ప్రారంభించారు. దాన్ని కూడా వీళ్ళు తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగనే సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రక్షణ పరికరాల తయారీ యూనిట్ని ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా దుర్మార్గం. చూడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి అన్ని కంపెనీలు ఏదో తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దక్కన్ ఫైన్ కెమికల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది, రసాయనాల తయారీ కంపెనీ. దాన్ని కూడా వీళ్ళే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. పెట్టుబడులు వచ్చింది, పరిశ్రమలు స్థాపించింది, ఉద్యోగ కల్పన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. మేము చెప్పుకోలేకపోయి ఉండొచ్చు ఆ రోజున, కానీ వాస్తవం ఇది. బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి. దట్టన్ ఫైన్ కెమికల్స్ కానీ, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కానీ, ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కానీ, జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, మోహన్ స్పిన్టెక్స్ కానీ, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ కానీ, ఆలివ్ కానీ, నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, దేశ్ రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఎంప్లాస్ ఎనర్జీ సొల్యూషన్స్ కానీ, బొందాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ కానీ, బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి కానీ, స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ కానీ, వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, డైకిన్ ఎయిర్ కండిషనింగ్ కానీ, సెన్సోరెన్ ఫోటోనిక్స్ కానీ, ఇలా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయి. దీని మీద కూటమి ప్రభుత్వంలో ఎవరితో అయినా సరే, ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధమని సవాలిస్తున్నాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెట్టుబడులు పెట్టినయే, ఉత్పత్తి ప్రారంభించినయే, ఉద్యోగ కల్పన జరిగిందే. దీని మీద కాదని ఎవరైనా వస్తే వాళ్ళ మీద బహిరంగ చర్చకి సిద్ధం. మా సవాలు స్వీకరించాలి. ఎవరైనా సవాలు స్వీకరించాలి. ఈ రోజున ఉద్యోగాల కల్పన చేస్తామని విలువైన భూముల్ని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అండ్ కో బినామీ కంపెనీల రూపంలో, అడ్రస్ లేని కంపెనీల రూపంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొట్టేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో చాలా విలువైనటువంటి భూముల్ని, ఒక్కొక్క ఎకరం 50 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని అప్పనంగా ఊరు పేరు లేని, అడ్రస్ లేని కంపెనీలకి కట్టబెడుతున్న మాట వాస్తవం. మొత్తం ఒక్కొక్క ఎకరం కూడా ఎంతకి ఇస్తున్నారు తెలుసా? 99 పైసలకే. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇస్తా ఉన్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విలువైన భూముల్ని మీరు ఎవరి కోసం ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మీరు లీజ్కి ఇవ్వచ్చు కదా, భూముల్ని 33 సంవత్సరాలకి లీజ్కి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఆ కంపెనీలకి ఎందుకు కట్టబెడతా ఉన్నారు చెప్పండి. ఒకవేళ కంపెనీలు సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి. అంటే ప్రజల ఆస్తులు ప్రజలకే వస్తాయి కదా. ఆ విధంగా మీరు ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ విధంగానే భూములు కేటాయించారు కదా. మీరు ఆ విధానాన్ని ఎందుకు రద్దు చేసి, లీజ్ విధానాన్ని రద్దు చేసి, ఎందుకు ఈ బోగస్ కంపెనీలకి, ఈ పనికిమాలిన కంపెనీలకి, ఉద్యోగాలు కల్పించలేని ఈ కంపెనీలకి వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని విశాఖపట్నంలో కట్టబెడతా ఉన్నారో మీరు సమాధానం చెప్పాలి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయనే విషయం మీకు కూడా తెలుసు కదా. అయినా మీరు ఏ విధంగా కట్టబెడతారు? కొన్ని ప్రముఖ కంపెనీలకి భూములకి ఇస్తున్నామని చెప్పి బోగస్ కంపెనీలకు ఇస్తున్నారు. ఆ బోగస్ కంపెనీలకు ఇచ్చే విలువైన భూముల్ని మీరు కవర్ చేయడానికి కదా కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఈ విషయం ప్రజలు కూడా బాగా తెలవాలి. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టుబడి పెట్టేది 1370 కోట్లు. విశాఖపట్నంలో వాళ్ళకి 21 ఎకరాలకు పైగా భూమి కేటాయిస్తున్నారు.
ఒక్కొక్క ఎకరం 50 కోట్ల పై మాటే. అంటే ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటి భూమి విలువ 1058 కోట్లు. వాళ్ళు పెట్టుబడి పెట్టేదేమో 1370 కోట్లు. ప్రభుత్వం ఇచ్చే భూమి విలువ 1058 కోట్లు. 1058 కోట్లు. 99 పైసలకే కదా ఒక్కొక్క ఎకరం రాసి ఇచ్చారు మీరు. అంటే ఒక్కొక్క ఉద్యోగాన్ని కల్పించడానికి అక్కడ 8,75,000 రూపాయలు ప్రభుత్వం వృధా చేస్తాం. అట్లాగనే ఉర్సా క్లస్టర్ పేరు ఊరు లేని ఒక బోగస్ కంపెనీ. వాళ్ళు పెట్టుబడి పెడతామని చెప్తున్నారు, ఇంకా పెట్టుబడి పెట్టలేదు. వాళ్ళు పెడతామని చెప్పుతున్నది 5,000 కోట్లు. కల్పిస్తామన్న ఉద్యోగాలు 2,500. 60 ఎకరాల భూమి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అంటే దాని విలువ 3,000 కోట్లు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్తుంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి భూమి 3,000 కోట్లు. వాళ్ళు కల్పిస్తానన్న ఉద్యోగాలు కేవలం 2,500. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 1,20,00,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఒక్కొక్క ఉద్యోగానికి ప్రభుత్వం 1,20,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అట్లాగే కాగ్నిసెంట్కి వాళ్ళు పెడతానన్న పెట్టుబడి 1,583 కోట్లు. వాళ్ళు ఇస్తానన్న ఉద్యోగాలు 8,000. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది 21 ఎకరాలు. అంటే 1,050 కోట్లు. 1,050 కోట్లు. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది 13 లక్షల రూపాయల పైచిలికి. అదేవిధంగా లులు కంపెనీ 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. ఏదో ఒకటి 2 షాపింగ్ మాల్స్ కట్టచ్చేమో వాళ్ళు, కడతారో కట్టరో కూడా మనకి తెలియదు. వాళ్ళు ఇస్తానంటున్న ఉద్యోగాలు 7,000. వాళ్ళకి ఇచ్చిన భూమి సుమారు 13.5 ఎకరాలు. 13.5 ఎకరాలు దగ్గర వాళ్ళకు కూడా 2,000 కోట్ల రూపాయల భూముల్ని ప్రభుత్వం కేటాయిస్తాం. ఇవి కాకుండా అదనపు భూములు కూడా ఇస్తా ఉన్నారు. లులు కంపెనీ 2,000 కోట్ల రూపాయల పైనే భూములు కేటాయిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి 28.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల కోసమా, నిరుద్యోగ యువత కోసమా, లేకపోతే మీ బోగస్ కంపెనీలకి 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని విశాఖపట్నంలో కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఈ వాస్తవాలన్నీ గమనించాలి. ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఏమీ లేవు, ఉద్యోగాల కల్పన ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి ఒక్కరికి 3,000 ఇస్తానన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కల్పించలేదు, ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రముఖ కంపెనీల మాటున బోగస్ కంపెనీలకు మాత్రం విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కట్టబెడుతున్న మాట వాస్తవం. రాష్ట్ర ప్రజలు ఈ అంశాన్ని లేవనెత్తాలి. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. లేకపోతే విలువైన భూములు ఇలా దారాదత్తం చేసి కొట్టేస్తారు. నిరుద్యోగ యువతని మోసం చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తారు. ఈ రాష్ట్ర సంపదని దోచుకుంటారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాం.